ఏపీలో ప్రతిపక్ష నేత జగన్పై కోడికత్తి దాడి కేసును హైకోర్టు నిర్ణయానికి ముందే ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం మార్గదర్శకాలు ఇవ్వడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను కోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించారు. అటు కోడికత్తి కేసు విచారణను అంతర్జాతీయ సంస్థకు అప్పగించినా నిజం మారదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత జగన్పై కోడికత్తి దాడి కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై పార్టీ ముఖ్యనేతలతో ఆయన చర్చించారు. శాంతి భద్రతల అంశం రాష్ట్ర పరిధిలోనిదన్న సీఎం ఓవైపు న్యాయస్థానంలో నడుస్తున్న కేసు విషయం తేలకుండానే ఎన్ఐఏకు బదిలీ చేయాలంటూ ఎలా ఆదేశాలిస్తారని నిలదీశారు. రాష్ట్రాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే కుట్ర ఇందులో కనిపిస్తోందన్నారు. ఈ విషయంలో న్యాయస్థానాల్ని ఆశ్రయించి తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఎన్ఐఏకి కేసు అప్పచెప్పమని చెప్పి హైకోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఉత్తర్వులు ఇచ్చినటువంటిది కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ వారు. ఎన్ఐఏ యాక్ట్ కింద మాకు పవర్ ఉంది, మేము ఈ కేసుని అప్పగిస్తున్నాము, దీనిలో ఉన్న గ్రావిటీని బట్టి అప్పచెబుతున్నామని చెప్పి 31వ తారీఖున ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంది కనుక మేము దీని మీద ఎన్ఐఏకి ఇన్వెస్టిగేషన్ అప్పచెబుతున్నామని చెప్పారు తప్ప ఇది కోర్టు ఆదేశాలతో నిమిత్తం లేదు, కోర్టు ఇంటర్ఫియర్ కాలేదు ఈ విషయంలో. ఇట్లాంటి నేరాలు ఎన్ఐఏ పరిధిలోకి రావు. నేరం ఎక్కడైతే జరిగిందో ఆ రాష్ట్రంలో ఉన్న పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం అనవసరమైన జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం యొక్క జ్యూరిస్డిక్షన్ లోకి ఇంటర్ఫియర్ అయ్యి ఎన్ఐఏకి ఇన్వెస్టిగేషన్ అప్పగించడం అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వ అధికారాలని కుదించివేయటం. ఎటువంటి ఆ కారణం చూపించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసుని ఎన్ఐఏకి అప్పచెప్పడం ద్వారా మరొకసారి రాష్ట్రంలో యొక్క ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళు అధికారాల్లో ఎట్లా ఇంటర్ఫీర్ అవుతున్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మరోవైపు కోడికత్తి కేసు అంతర్జాతీయ విచారణ సంస్థకి అప్పగించినా నిజం మారదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఢిల్లీ మోదీ, ఆంధ్ర మోదీ కోడికత్తితో యుద్ధానికి కాలుదూస్తున్నారని ఎద్దేవా చేశారు. కొత్త దర్శకుణ్ణి పెట్టినంత మాత్రాన తుస్సుమన్న కోడికత్తి నాటకం మళ్లీ రక్తికట్టదని లోకేష్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఉపాధి హామీలో ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ నిధులు కేటాయించామని గొప్పలు చెప్పుకుంటున్న భాజపా నాయకులు భాజపా పాలిత రాష్ట్రాలు ఎందుకు పొందలేకపోతున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ఉత్తమ రాష్ట్రాలకు ఉపాధి హామీ పథకం ద్వారా అధిక నిధులు రావడం చట్టం ద్వారా వచ్చిన హక్కన్న లోకేష్ ఇందులో చంద్రన్న కష్టం తప్ప భాజపా భిక్షేమీ లేదని తేల్చెప్పారు.